చాలా కాలం క్రితం దేవుణ్ణి ఎంతో విశ్వసించిన ఒక మంచి మనిషి. అతని పేరు అబ్రాహాము. అతను తన కుటుంబంతో ప్రశాంతంగా జీవించేవాడు. ఒక రోజు దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు. నీ దేశాన్ని, నీ ఇంటిని వదిలి నేను చూపించే దేశానికి వెళ్ళు అని దేవుడు చెప్పాడు. అబ్రాహాము దేవుని మాట విన్నాడు. అతను దేవునిని పూర్తిగా నమ్మాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అబ్రాహాము తన భార్య సారాతో, కుటుంబంతో కలిసి ప్రయాణం మొదలుపెట్టాడు. దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడు. ఆ దేశం పేరు కనాను. దేవుడు అబ్రాహాముతో ఇలా చెప్పాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రాహాము వృద్ధుడైనా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మాడు. కొంతకాలం తరువాత దేవుడు అతనికి ఒక కుమారుని ఇచ్చాడు. అతని పేరు ఇస్సాకు. అబ్రాహాము దేవుని మీద విశ్వాసం కలిగినవాడు. అతను దేవుని మాట ఎప్పుడూ వినేవాడు. దేవునిని నమ్మి విధేయులమైతే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు.